వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వెజ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి కొంచెం మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బాగా తిప్పాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేయాలి. బాగా వేయించి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి 2 రెమ్మలు. జీడిపప్పులు వేసుకోవాలి. చూపించిన విధంగా వేగిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేయాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి ఎసరును బాగా మరగనివ్వాలి. మరిగిన ఎసరులో ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ను వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర వేసి ఒకసారి తిప్పి మూత బోర్ల పెట్టాలి. చూస్తే చూడండి ఎలా ఉంది. కొంచెం నీరు ఉంది ఫ్రెండ్స్. ఆ నీరు పీల్చుకోవడానికి మూత తిప్పి మూత పెట్టి సిమ్లో ఉంచాలి 5 నిమిషాలు. తర్వాత ఏ విధంగా తయారైందో మన వెజ్ రైస్ చూడండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోగలిగే వెజ్ రైస్ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.